అన్న నమస్తే అన్న. హాయ్ అన్న. నమస్తే. 'హరిహర వీరమల్లు' సాంగ్ రిలీజ్ అయింది కదా! 'మాట వినాలి' అనే పాట ఎలా అనిపించిందన్న? సూపర్‌గా ఉందన్న. పాటలోనే ముందుగాలుగా మన తెలంగాణ భాష పెట్టారు. చాలా హ్యాపీగా ఉందన్న. పాట కూడా చాలా బాగుంది. చాలా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాము. మాకైతే చాలా ఒక వైబ్రేషన్స్ అయినాయి ఆ పాట వింటేనే. మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి, ఉత్తది కాదు మాట తత్తర పడకు. చాలా వైబ్రేషన్స్ వచ్చినాయి అన్న. చాలా బాగుంటుందని అనుకుంటున్నా. అంటే అందులోను 'పవన్ కళ్యాణ్' గారి గొంతులోంచి అదే పాట మళ్ళీ జాలువారటం చాలా రోజుల తర్వాత మామూలుగానే అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు సినిమాల్లో. ఈసారి ఫుల్ టైమ్ ఒక డ్యూయెట్ లాగా పాడారు. ఒక మంచి మెసేజ్ పాట. ఇన్నాళ్ళు ఏందంటే ఒక క్యామియో పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్ పాటలు పాడారు. యెస్. యెస్. ఇది మాత్రం మంచి మెసేజ్ పాట కదా! ఎలా అనిపించింది? చాలా సూపర్‌గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏం సందేశం ఇవ్వబోతున్నారనేది ఒక ఉత్కంఠ అయితే మా అభిమానులలో చాలా ఉంది. మేమైతే చాలా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నాం. పాట 'మాట వినాలి' అనే లిరిక్‌తో స్టార్ట్ అయింది. అదేందుకో చాలామంది ఏమన్నారంటే ఎవరినో ఉద్దేశించి అన్నారు అనే యాంగిల్ గూడా ఒకటి యాహ్! నడుస్తుంది. మేము కూడా అదే అంటున్నాం గదా! ఇది పొలిటికల్‌గా ఇప్పుడు అతని ఎంట్రీ ఉంది కాబట్టి ఇది ఏ విధంగా చూడాలో మాకే అదొక ఉత్కంఠగా ఉంది 100%. ఓకే. ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత. యెస్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఆల్బమ్స్ అన్నీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎక్స్ట్రార్డినరీగా ఉండే అవకాశం ఉందంటావా? ఎ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో మనం చూసినట్లయితే యువతకు గాని, ఈ దేశ పౌరులకు ఏదో ఒక సందేశం ఉన్న సాంగ్ ఉంటుంది. 'జల్సాలో' గాని, 'గుడుంబ శంకర్‌లో' గాని ప్రతి అతని సినిమాలో ఏదో ఒక సందేశం ఉన్నదే అతను కావాలని ఎంపిక చేసి పెట్టుకుంటారని ఆయన కూడా చాలా సందర్భాల్లో మీటింగ్‌లలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పాట యొక్క ఉద్దేశ్యం ఏంటిదనేది ఇప్పుడు మాకు కూడా చాలా ఉత్కంఠంగా ఉంది. ఓకే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయక చాలా రోజులైంది. చాలా గ్యాప్ వచ్చింది. సెట్స్‌లో చాలా సినిమాలున్నాయి గానీ రిలీజ్ అవ్వట్లేదు. ఏమనిపిస్తుంది? అంటే త్వరగా సినిమాలు రిలీజ్ అవ్వాలనిపిస్తుందా? యాహ్! లేపోతే యాహ్! 'ఓజీ' గాని, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' గాని మాకు రిలీజ్ కావాలని ఉంది ఒక అభిమానిగా. ఇప్పుడు చాలా రోజులవుతుంది. మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ యాస్ ఎ సేమ్ టైమ్ ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవను అందించిన తర్వాతనే ఈ సినిమా తీస్తా అని ఆయన ఒకటి అనుకున్నాడు. అది కూడా మంచి కార్యక్రమమే కాబట్టి మేము ఒక అభిమానిగా స్వాగతిస్తున్నాం. అంటే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నప్పుడు గూడా సినిమాలు జేసినోళ్ళున్నారు. యాహ్! సీఎంగా ఉండి గూడా ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేశారు. జేశారు. యాహ్! మరి ఈయన ప్రజల కోసమే అంకితం అయిపోయి సినిమాలు జేయకుండా ఉండటం దీన్ని ఎలా జూడొచ్చంటారు? అందుకోసమే గదా! ఇప్పుడు 'ఓజీ' గాని, ఇప్పుడు కొన్ని సినిమా అది అది నడుస్తుంది ఒక ప్రాసెస్‌లో. కొంచెం టైం పడుతుంది అంతే. ఆ అభిమానులను ఏం నిరాశపరచడు. ఎందుకంటే ఇది తప్పితే ఆయనకు వేరే ప్లాట్‌ఫార్మ్ లేదు. మళ్ళీ అవినీతి చేయాల్సిన అవసరం వస్తదని, అలాంటి అవసరం రావద్దని పార్టీ నడపడానికి ఎమ్మెల్యేలకు గాని, కార్యకర్తలకు ఫండ్స్ కావాలి కాబట్టి సినిమాలైనా తప్పకుండా చేస్తాడు. ఆపే పరిస్థితి ఉండదు. ఓకే అన్న. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.